హాయ్ అండి. కిందటి క్లాస్‌లో మనం గత సెషన్ కంటిన్యూ చేద్దాం. గత సెషన్‌లో మనం చెప్పుకున్నదేంటంటే, ఎకానమీ గ్రూప్ 2 మనకి గ్రూప్ 2 ఎకానమీలో భాగంగా మనం ప్లానింగ్ కమిషన్, ఆ ప్లానింగ్ కమిషన్ కింద మనకి ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు మనం చెప్పుకున్నాం. జస్ట్ ఔటర్ వ్యూ సరిపోతుంది. బిట్ అనేటటువంటిది మనకి ఎప్పుడు కూడా ఎక్కడ ఇస్తున్నాడంటే నీతి ఆయోగ్. అలాగే ఆ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి విడుదల చేసినటువంటి ఇండెక్సెస్. సో ఇవన్నీ మనం అక్కడ చూసాం. దాని కంటిన్యూషన్ మనకి మనం ప్రామాణికం ఏంటంటే సిలబస్ కాపీ. ఆ యొక్క సిలబస్ కాపీలో కంటిన్యూషన్లో ఉండేది మనకి ఎకనామిక్ రీఫార్మ్స్. కాబట్టి ఈ యొక్క ఎకనామిక్ రీఫార్మ్స్ అనేటటువంటిది చూద్దాం. అదే మనకి నెక్స్ట్ టాపిక్గా ఉన్నదన్నమాట. ముందుగా మన యొక్క భారతదేశ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఎకనామిక్ రీఫార్మ్స్కి వెళ్ళే ముందు 91కి ముందు మనం అనుసరించినటువంటి విధానం ఎలా ఉంది, మనము ఎందుకు ఈ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని మనం ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది అనేది మనం చూద్దాం. ఒక రోజులో మనకి ఏది సంక్షోభం అనేటటువంటిది రాదు. అది వ్యవస్థీకృత సంక్షోభం కింద మనం చూపించవచ్చు అన్నమాట. దీన్ని చూడొచ్చు వ్యవస్థీకృత సంక్షోభం కింద. అంటే ఎందుకంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి పరిస్థితులకి, స్థితిగతులకి ప్రకారంగా మనం ఒక భయ ఆందోళనలో ఉన్నాం. అందుకే మనం ఏం చేసామంటే మనం మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాల్సి వచ్చింది. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? పబ్లిక్ అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుందని అంటాము. కానీ పేపర్ పైన మిక్స్డ్ ఎకానమీ, కానీ అమలులో మాత్రం ఎక్కువగా ఎవరి ఆధిపత్యం ఎక్కువగా ఉండేదంటే గవర్నమెంట్ ఆధిపత్యమే మనకి ఎక్కువగా ఉండేదన్నమాట. కాబట్టి మనం పబ్లిక్ సెక్టార్ యొక్క ప్రభుత్వ రంగం అనేటటువంటిది మనకి ఎక్కువ ఆధిపత్యం చెలాయించిందని మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? 1947 నుంచి అలాగే 1991 ముందు ఈ యొక్క పరిపాలనా సంస్కరణలు కానీ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క 50 నుంచి 91 మధ్యకాలంలో చూస్తే మనకి ప్రభుత్వ పాత్ర అనేటటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా అంటే మనకి ఉదాహరణకి మనం చూసుకుంటే 1948లో మనం ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం అయితే చేసుకున్నాం. మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం చేసుకున్నాము. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు అనేటటువంటివి ఇందులో సామాన్య అలాగే సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయని ఇక్కడ చెప్పుకున్నాం. ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చాం. కానీ నిజంగా అది జరిగిందంటే జరగలేదు. ఆ తర్వాత దానికి అనుగుణంగా మనం 1951లో ఏం చేసాం? ఐడిఆర్ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తెచ్చుకున్నాం 1951లో. ఈ 1951లో దీని ద్వారా మనం ఏం చేసామంటే లైసెన్స్, పర్మిట్, కోటా. దీని ద్వారా మనం ఏం చేసాము? లైసెన్స్, పర్మిట్, కోటా. దీన్ని మనం అవలంబించుకున్నాం. 1951 యాక్ట్ ప్రకారం, ఐడిఆర్ఏ యాక్ట్ ప్రకారం మనం ఏం చేస్తాము? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951లో ఇది మనం తెచ్చుకున్నాము. దీని ప్రకారం ఏం చేసాం? లైసెన్స్, పర్మిట్, కోటా. అంటే మనమంటే ఏదైనా ఒక కంపెనీ మనకి ఒక పారిశ్రామికంగా మనకి ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంది. అప్పుడు మనకి లైసెన్సులు వాటికి కావాలి. దాదాపు 20 శాఖల నుంచి దానికి అనుమతులు కావాలి. పర్యావరణ శాఖ నుంచి, ఆర్థిక శాఖ నుంచి, అలాగే అన్ని ఇటువంటి ఎన్ని శాఖలు ఉంటాయంటే దాదాపు ఒక 20 శాఖల నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. అలాగే లైసెన్సులు అందరూ జారీ చేయాలి. అలాగే నీకు
కొంత వాటా ఉంటుంది. మొత్తం నీది కాదు. ఎందుకంటే అంతా ప్రభుత్వం తరపు నుంచే మొత్తం రన్నింగ్ అనేటటువంటిది జరిగేదనమాట. దీంతో 1956లో ఏం చేశామంటే మనం మరొక పారిశ్రామిక తీర్మానం ఇంపార్టెంట్ తెచ్చుకున్నాం. ఈ తీర్మానం ద్వారా మనం ఏం చేశామంటే ఇంకా ప్రభుత్వ రంగం గవర్నమెంట్ యొక్క జోక్యం అనేటటువంటిది పెంచారనమాట. ఇంకా పెంచాం. అయితే దీంతో ఏం చేశారంటే ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్ ఎటువంటిగా పడతాదో అటువంటి దానిగా మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క పారిశ్రామిక తీర్మానంలో భాగంగా మనం 1969లో ఇంపార్టెంట్ యాక్ట్ తెచ్చాము. గ్రూప్ 2 ప్రీవియస్ బిట్ ఇది మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క 1969లో ఎంఆర్టీపీ చట్టాన్ని తెచ్చుకున్నాం. అంటే భారీ ప్రైవేట్ కంపెనీల విస్తరణ అనేటటువంటిది తగ్గించడానికి మనం ఈ 1969లో ఎంఆర్టీపీ అనేటటువంటి యాక్ట్ తెచ్చుకున్నాం. ఇందులో కూడా మనకి ప్రభుత్వ జోక్యం అనేటటువంటిది ఎక్కువగా ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలుగా మనం ఏం చేసామంటే ఈ యొక్క భారతదేశంలో ఉండేటటువంటి ఆర్థిక విధానాలని మనం సులభతరం కాకుండా కఠినతరం చేశామన్నమాట. దీంతో ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి ఆవశ్యకత ఉండేది కాదు. చాలా తక్కువగా ఉండేది. తద్వారా ఇది అలా ఏమైందంటే 1984, 89 రాజీవ్ గాంధీ పాలనా కాలానికి మనకి కొన్ని మార్పులైతే ఆళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చేటప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆయనకు అర్థమైంది కొన్ని ప్రవేశపెట్టాడు గానీ అవి అంతగా సక్సెస్ అనేటటువంటిది అవ్వలేదనమాట. 91కు ముందే మనం కొన్ని ప్రవేశపెట్టుకున్నాం. అయినా అవి సక్సెస్ అనేటటువంటిది తక్కువయిందనమాట. ఈ 90 వచ్చేసరికి ఏమైందంటే మనకి ఈ 1990 ఈ యొక్క సంవత్సరంకి ఏమైందంటే దాదాపుగా పేదరికం అనేటటువంటిది మనకి బాగా పెరిగిపోయింది. అలాగే తీవ్ర నిరుద్యోగం అనేటటువంటిది ఏర్పడింది. పారిశ్రామిక రంగం అంతా దివాలా తీసింది. అలాగే ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరిగింది. చాలా పెరిగిపోయింది ద్రవ్యోల్బణం. ఆ సమయానికి మనకి గల్ఫ్ కంట్రీస్‌లో బాగా యుద్ధం రావడం వల్ల ఈ యొక్క ముడి చమురు ధరలు అనేటటువంటిది బాగా పెరిగిపోయాయి. అలాగే విదేశీ వర్తక లోటు అనేటటువంటిది బాగా పెరిగిపోయింది. ఇవన్నీ వల్ల మనకి చాలా బాగా కుదుపుకు లోనైపోయాయన్నమాట. అంటే ఎంతగా కుదుపుకు లోనయ్యామంటే మనం దాదాపుగా 2 వారాలకు తగ్గట్టుగా మాత్రమే మనకి డాలర్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అంటే విదేశీయులకు చెల్లించేటటువంటిది మనం డాలర్స్ రూపంలో చెల్లించాలి. మనం ఏది కొనుగోలు చేసినా, మనం ఏది దిగుమతి చేసుకున్నా డాలర్స్ రూపంలోనే మనం చెల్లించాల్సి వస్తుందన్నమాట. అటువంటిది ఎన్ని రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే 2 వారాలకి సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇదంతా బేసిక్. ఇప్పుడు అసలైన దాంట్లోకి వెళ్దాం. అప్పటికి ఎలా ఉంది మన పరిస్థితి ఒకసారి చూద్దాం. కేంద్రీకృత ఆర్థిక ప్రణాళికలు ఉన్నాయి. 5 ఇయర్స్ ప్లాన్ మనం చెప్పుకున్నాము. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఆనాటికి 91 నాటికి. అందుకే మనం వెనకబాటుతనంలో ఉన్నామన్నమాట. అలాగే ఏదైనా భారీ పరిశ్రమలు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి మనకి అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. లైసెన్స్, అలాగే పర్మిట్, కోటా ఇటువంటివి కింద డెప్త్ ఉంటుంది. 1 బై 1 చెప్పుకుందాం. ఓకేనా? అదే ఇక్కడ లైసెన్స్ రాజు. అలాగే దిగుమతులపై ఎక్కువ నియంత్రణ అనేటటువంటిది ఉండేది. అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదంటే క్లోజ్డ్ ఎకానమీగా మనకు ఉండేదనమాట. ఎవరిని లోనకి రానివ్వలేదనమాట. ఎటువంటి సంస్థలను కూడా మనం లోనికి రానివ్వలేదు. ఇదంతా ఒక క్లోజ్డ్ ఎకానమీ. మరియు ఇది ఎలా ఉండేదంటే ఎకానమీ చాలా భయంకరంగా ఉండేదనమాట. మరియు ఆత్మరక్షణ ఆ యొక్క కోవలో ఉండేదనమాట మన ఎకానమీ. దీంతో ఏమైంది, ఆ సమయం వచ్చేసరికి అన్నీ కూడా పెరిగిపోయాయన్నమాట. ఉదాహరణకు మనం చూస్తే ఇక ఏ రంగం చూసినా, స్టీల్ రంగం చూసినా, బొగ్గు రంగం చూసినా, టెలికాం, బ్యాంకింగ్, విద్యుత్ అన్నీ కూడా ఎవరు నడిపేవారు? ప్రభుత్వమే నడిపేదనమాట.
అలాగే ఆ సమయానికి మనం ఏముండేదంటే లైసెన్స్ రాజు ఉండేది. ఈ లైసెన్స్ అంటే అర్థం ఏంటి? అంటే ఎప్పుడు మనం 1951 చెప్పుకున్నాం. అండ్ ఐడిఆర్ఏ యాక్ట్ తెచ్చుకున్నాము. ఆ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది అనుమతి తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ఉదాహరణకి ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా, ఉత్పత్తి సామర్థ్యాన్ని నువ్వు పెంచాలన్నా, పరిశ్రమ స్థాపించావు. మళ్ళీ సంవత్సరం నుంచి పెంచుతాను అంటే దానికి కూడా మనం చాలా అనుమతులనేటటువంటివి ఉండేవనమాట. ఉత్పత్తి పెంచాలన్నా ప్రతిదానికి మనం పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఈ పర్మిషన్ కూడా మనకు వేగంగా వచ్చేది కాదు. ఈరోజు నువ్వు పర్మిషన్‌కి పెట్టుకుంటే 2 నెలల నుంచి 3 నెలలు అయ్యేదనమాట. దీంతో ఎవరైనా ఈ యొక్క భారతదేశంలోకొచ్చి పెట్టుబడి పెడతారా? పరిశ్రమలను స్థాపిస్తారంటే స్థాపించరు. పోనీ భారతదేశంలో ఉండే సంస్థలే పెట్టుబడి పెట్టాలన్నా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండేవనమాట. తద్వారా ఏమయ్యేది? ఎవరు పెట్టుబడి పెట్టేవారు కాదు. పరిశ్రమలొచ్చేవి కాదు. పోనీ మన దగ్గర ఉన్న వసతులతోని, వనరులతోని మనం రన్ చేయగలమా? ఒక పారిశ్రామిక లేదా ఒక పరిశ్రమని? లేదు. దానికి మనం కొన్ని యంత్రాలు దిగుమతి చేసుకోవాలి. కొంత టెక్నాలజీ కూడా దిగుమతి చేసుకోవాల్సొచ్చేది. మన ఒక్కరమే పరిశ్రమ పెట్టలేం కదా! ఫ్యాక్టరీ అనేటటువంటిది. కొంతమంది సముదాయం ఉండాలి. దానికి ఎఫ్‌డిఐస్ కావాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఆ కాలంలో మనకు ఉండేది కాదనమాట. తద్వారా మనం ఏమయ్యాము? చాలా లోటులోనికి వెళ్ళిపోయాం. ఉదాహరణకు మీరు ఆ సమయంలో ఒక బిస్కట్ కంపెనీ పెట్టాలనుకోండి. అప్పుడేమయ్యేది? పరిశ్రమ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. విదేశీ మారక ఆ శాఖ నుంచి తీసుకోవాలి. పర్యావరణ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే మీరు పెడుతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఇన్ని అనుమతులు తీసుకునేటప్పటికి 3-4 నెలలు టైం పట్టేదనమాట. తద్వారా ఎవరు గూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదు. అయితే ఈ యొక్క సంక్షోభం మనకి ఎలాగా వచ్చింది అనేటటువంటిది ఇంపార్టెంట్. అప్పటికే మనకి తెలుసు 1-2 వారాల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలనేటటువంటివి ఉన్నాయని చెప్పుకున్నాము. అది ఎలా ఉందంటే పరిస్థితి, మన ఇంట్లో నెలకు ఒక 50,000 అవసరం. అయితే మన చేతిలో 2,000 ఉన్నాయి. అటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే మనకే చాలా భయమేస్తుందనమాట. ఇటువంటి పరిస్థితిలో మన భారతదేశం అనేటటువంటిది 1991 సంవత్సరం నాటికి ఉండేదనమాట. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా చాలా సంక్షోభంలో ఉండేవన్నమాట. ఉదాహరణకి మన దేశానికి వచ్చేటటువంటి విదేశీ మారక ద్రవ్యం కాకుండా బయటకు వెళ్ళేటటువంటిది విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువగా ఉండేదనమాట. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఉదాహరణకి భారతదేశం ఉంది. మన యొక్క భారతదేశంలో చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ యొక్క చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. మరి చమురుని దిగుమతి చేసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇటువంటివన్నీ మనం దిగుమతి చేసుకుంటే ఎక్కువగా మరి డబ్బులు చెల్లించాలి. ఆ డబ్బులు మనం ఎందులో చెల్లిస్తాం? డాలర్స్‌లో చెల్లిస్తాం. అంటే మన దగ్గరున్న విదేశీ కారక ఆదాయం అనేటటువంటిది ఎక్కువగా చెల్లింపులకు వెళ్ళిపోయేదనమాట. అంటే మన దగ్గర నుంచి వెళ్ళేది ఎక్కువగా ఉండేది. మనకు వచ్చేది తక్కువగా ఉండేది. తద్వారా ఏమైంది? లోటు ఏర్పడేదనమాట. దాన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఈ యొక్క పేమెంట్ క్రైసిస్ అయితే మనం చిక్కుకున్నామనమాట. మనకొచ్చే రూపాయి కన్నా మనకొచ్చే ఇది మనం భారతదేశం అనుకుంటే మనకొచ్చే డాలర్స్ కన్నా మనం చెల్లించే డాలర్సే ఎక్కువగా ఉండేవనమాట. మనకొచ్చే డాలర్స్ ఎలా ఉంటాయి? ఆ కాలం నాటికి బయటి దేశాల్లో ఎవరైనా సంపాదన చేసి, ఆ సంపాదన చేసి దుబాయ్‌లోనో, గల్ఫ్ కంట్రీస్‌లోనో, లేపోతే అమెరికాలోనో, ఫారెన్ కంట్రీస్‌లోనో ఆ కాలానికి ఎవరైనా అక్కడుండి మన భారతీయులు అక్కడ సంపాదించి, వాళ్ళకొచ్చేటటువంటి సాలరీస్ అవ్వచ్చు, వాళ్ళకొచ్చేటటువంటి ఇండస్ట్రియల్‌లో వచ్చేటటువంటి సాలరీస్ అన్నీ పోను ఆ సంస్థాపకుడు ఆళ్ళ యొక్క దేశానికి డబ్బులు పంపిస్తాడు. దాన్నే మనం రెమిటెన్స్ అంటాం. ఈ యొక్క రెమిటెన్స్ కూడా అప్పటికి చాలా తక్కువనమాట. ఇప్పుడంటే బాగా డెవలప్ అయ్యాం గానీ, అప్పటికైతే అంతగా ఎవరు విదేశాల్లో లేరనమాట. అందుకే ఎందుకు లేరు? ఒకటే కారణం. మనది క్లోజ్డ్ ఎకానమీ. ఆ సమయానికి క్లోజ్డ్ ఎకానమీ. ఎవరిని బయటకి వదలలేదు.
ఎవరిని లోనకి రానివ్వలేదు. 2 జరగలేదనమాట. మనం క్లోజ్డ్ ఎకానమీ కాబట్టి మనకు వచ్చేది తక్కువ, బయటికి చెల్లించేది ఎక్కువ. ఎందుకంటే డాలర్స్ రూపంలో మనం చెల్లించాలి. అలాగే ఈ యొక్క చమురు దిగుమతులు అనేటటువంటివి ఎక్కువగా చెల్లింపులకెళ్ళిపోయేవి. అందువల్ల ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటిది లోటులోకి వెళ్ళిపోయామనమాట. మనకొచ్చే దానికన్నా చెల్లించేది ఎక్కువ ఉండడం వల్ల. అలాగే గల్ఫ్ యుద్ధం ఆ సమయంలో జరిగింది. 1990, 91 ప్రాంతంలో బాగా గల్ఫ్ యుద్ధం జరిగి మనకు చమురు ధరలనేటటువంటివి పెరిగిపోయాయి. మరి చమురు ధరలు పెరిగాయంటే దాని అర్థం ఏంటి? మనం విదేశీయులకి ఆ యొక్క విదేశీయులకు చెల్లించేటటువంటి కారక ఆదాయం గూడా పెరుగుతుంది. చమురు ధరలు పెరిగాయంటే మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరి దిగుమతి బిల్లు గూడా పెరుగుతుంది. తద్వారా మనకేమయింది? విదేశీ మారక నిల్వలనేటటువంటివి తగ్గిపోయాయి. ప్రస్తుతానికి మన భారతదేశం దగ్గర విదేశీ మారక నిల్వలు $666 బిలియన్ అయితే మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక అతిపెద్ద ఎకానమీగా మనం ఉన్నామనమాట. కానీ అప్పటి పరిస్థితి ఊహించుకుంటే ఒకసారి ఇలా ఉంటుంది. అలాగే ఆ సమయానికే సోవియట్ యూనియన్ అనేటటువంటిది విడిపోయింది. అంతవరకి యుఎస్ఎస్ఆర్‌గా ఉండేటటువంటిది ఏమైందంటే ఒక్కసారిగా 1991, 92 ప్రాంతంలో ఇది కూడా మనకి రష్యాగా అవతరించిందనమాట. విడిపోయింది. ఇలా విడిపోవడం వల్ల ఏమైంది? మనం ఎక్కువగా వాళ్ళకే ఎగుమతి చేసేవాళ్ళమనమాట. ఏ వస్తువులైనా అన్నీ గూడా వాళ్ళకే ఎగుమతి చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఎగుమతి చేసేవాళ్ళమో వాళ్ళు విచ్ఛిన్నం అవ్వడం వల్ల మన ఎగుమతుల మీద ప్రభావం పడింది. ఎప్పుడైతే ఎగుమతుల మీద ప్రభావం పడిందో మనం ఎగుమతులనేటటువంటివి అవకాశం లేదు చేయడానికి. అది ఒక కారణమయిందనమాట. ఒక కారణం కాదు. అవేటంటే ఒక వ్యవస్థీకృత కారణం మన తప్పు ఉంది. అలాగే బయట ప్రపంచ మార్కెట్ శక్తులు తప్పు కూడా ఉందనమాట. దానికి మనం లోనయ్యాం. దానికి వశమయ్యామనమాట. అలాగే ఆ కాలానికి మనకి అధిక ద్రవ్యలోటు ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? మనం ప్రభుత్వానికొచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం ఖర్చు పెట్టిందే ఎక్కువగా ఉండేదనమాట. తద్వారా అధిక ద్రవ్యలోటును గూడా మనం ఫేస్ చేశామనమాట. అదే సమయానికి ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. ఎందుకు అప్పటికంటే ఇన్‌ఫ్లేషన్ అంటే మనకు తెలుసు. ప్యూర్ డెఫినిషన్ చెప్పుకుంటే కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణమే మనకి ద్రవ్యోల్బణంగా చెప్పొచ్చు. ఇది అర్థం కాదు. అందుకే మనం ఏం చేస్తామంటే సింపుల్ డెఫినిషన్ ఏంటంటే ధరలు ధరలనేటటువంటివి నిరంతరంగా పెరుగుదల. వస్తువులు మరియు సేవలు నిరంతర పెరుగుదలను మనం ఏమని చెప్పుకోవచ్చు? ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చనమాట. ఇది ఇంకా పీక్ వెళ్ళిపోయిందనమాట. ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి ఏమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి అనేటటువంటిది తగ్గిపోతుంది. ఇంతకుముందు కిలో టమాటా రూ. 20 ఉండేది. ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెరుగుదల కారణంగా అది రూ. 80 అయింది. ఇప్పుడు మనం కొంటామా? కొనలేము. అంటే మన యొక్క కొనుగోలు శక్తి ఏమైంది? తగ్గింది. ఇలా అందరికీ గూడా చాలా ఎఫెక్ట్ అనేటటువంటిది అయ్యామనమాట. ఏ సమయానికి? 1991 సమయానికనమాట. ఇవన్నీ కూడా వ్యవస్థీకృత కారణాలు కింద చెప్పుకోవచ్చు. రెండో క్లాస్‌లో అంటే యూనిట్ 2లో మనం ఈ యొక్క ఇన్‌ఫ్లేషన్ గురించి ఫుల్ డెప్త్ ఉంటుంది. ఓకేనా? అలాగే మరి మన దగ్గర డబ్బులు లేవు. మరి డబ్బులు లేకపోతే ఇంటి వాళ్ళమైనా, మనమైనా నెలొచ్చేసప్పటికి ఇంటికి గూడా నెలొచ్చేటప్పటికి ఏంటి? పొదుపు బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాలు బిల్లు కట్టాలి. అలాగే ఇటువంటి బిల్లులన్నీ కట్టాలి. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? అప్పుకు వెళ్ళాల్సి పరిస్థితొచ్చింది. మరి దేశం గూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాగే వరల్డ్ బ్యాంక్ ఈ రెండిట్లి దగ్గర నుంచి గూడా మనం అప్పు అనేటటువంటిది తీసుకున్నాం. అయితే అప్పుడు వాళ్ళేంటంటే కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు, అలాగే వరల్డ్ బ్యాంక్ వారు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళకి గూడా మనం ఏం చేసామంటే బంగారాన్ని తాకట్టు పెట్టామనమాట. మన దగ్గర అప్పుడు ఉండేటటువంటి ఒక 60 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి షరతులేటంటే
ప్రభుత్వ నియంత్రణ తగ్గించాలి అని పెట్టారు. అంతే కదా! ప్రభుత్వ నియంత్రణ తగ్గితేనే పెట్టుబడులు అనేటటువంటివి దేశంలోనికి వస్తాయి. తద్వారా మీ యొక్క ఆర్థిక శక్తి అనేటటువంటిది పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. అలాగే మార్కెట్ ఆధారిత విధానాలను అనుసరించాలి. అంటే మీ యొక్క మీ యొక్క అక్కడ జోక్యం ఉండకూడదు. మార్కెట్ తగ్గట్టుగా విధి విధానాలు అనేటటువంటివి నడాలన్నమాట. అలాగే విదేశీ పెట్టుబడులకు అనుమతినివ్వాలి. అదే చెప్తున్నారు. ఈ యొక్క విదేశీ పెట్టుబడులు ఎఫ్‌డిఐస్‌కి అనుమతి ఇచ్చినట్లయితే మీకు విదేశీ కారక ఆదాయం వచ్చి చేరుతుంది అని ఈ రూల్స్ పెట్టి మా ఇవి మీరు గాని అమలు చేస్తేనే రుణం ఇస్తామని చెప్పారనమాట. మొత్తానికి ఒప్పుకున్నాము. మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థలనైతే సంస్కరించాలని చెప్పింది. ఈ యొక్క తరువాత కాలంలో 1991 ఆ కాలంలో మనకి ఎవరున్నారంటే పివి నరసింహారావు గారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే మన్మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి మనకి అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నారనమాట. వీళ్ళిద్దరి హయాంలో మనకి ఈ యొక్క సంస్కరణలు అనేటటువంటివి మొట్టమొదటగా చేయడం జరిగిందనమాట. ఈ యొక్క సంస్కరణలు మనకి 2 దశల్లో జరిగింది. ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం, అలాగే మైక్రో ఎకనామిక్స్ అంటాం అనమాట. అంటే వెంటనే చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అలాగే వ్యవస్థీకృత పరంగా చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇలా మనం విభజించుకున్నాం అనమాట. అంటే మొదటి దశలో భాగంగా మనం ఏం చేసామంటే 91 నుంచి 99 దాకా ఫస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 99 నుంచి 2007 దీన్ని మనం సెకండ్ ఫేజ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే 2007 నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది థర్డ్ ఫేజ్ కింద చెప్పుకోవచ్చు. ఇలా మనం ఫేజెస్ వైజ్గా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేవి తెచ్చామన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాటిలో మనం ఎల్పిజీస్ అని అన్నాము. ఈ యొక్క విధానాలకు మనం పెట్టిన పేరేంటే ఎల్పిజిస్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఏంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే? లిబరలైజేషన్ అంటే కొంచెం సరళీకరించాలి. వేటిని సరళీకరిస్తాము అంటే నీ యొక్క పాత్ర ఏదైతే ఉందో అది నువ్వు తగ్గించుకోవాలి, ప్రభుత్వ పాత్ర. నీ పాత్ర తగ్గించి వ్యాపారానికి మనం స్వేచ్ఛను అనేటటువంటిది కల్పించాలి. అప్పుడే ఏమవుతుంది, విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి, తద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వ్యవస్థీకృత రంగాలకు ఊతము అందుతుంది, వెంటనే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందో అప్పుడు మనకేమవుతుంది, ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి లిబరలైజేషన్ అనేటటువంటిది ఫస్ట్ యాక్ట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఎంఆర్టీపీని సడలించాము, 1969లో దీన్ని తెచ్చారు, దీన్ని సడలించాం. అలాగే ఉత్పత్తి పరిమితులను తొలగించాం, ఎంతైనా ఉత్పత్తి చేయొచ్చు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టామన్నమాట. మరి ఇంతకు ముందున్నట్టు కాకుండా కొంచెం లిబరల్ ఇచ్చామన్నమాట. అలాగే దిగుమతి నియంత్రణ కూడా తగ్గించాం, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కూడా పర్వాలేదన్నమాట, ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే చేయగలిగామన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు అనుకోండి, 1991కి ముందు అనుకోండి, ఒక కంపెనీ ఒక రోజుకు 1 లక్ష సిమెంట్ బస్తాలు తయారు చేయాలంటే అనుమతులు చాలా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ యొక్క సంస్కరణలు తీసుకొచ్చామా 1991 తర్వాత, ఇది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి మార్కెట్లో ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా ఉత్పత్తి అనేటటువంటిది పెంచుకునే అవకాశం వచ్చింది అనమాట. ఎవరికి? ఈ యొక్క ఎంఆర్టీపీ చట్టాన్ని మనం కొంచెం లిబరలైజేషన్ చేసామన్నమాట. మోనోపోలీ అనేటటువంటిది ఇక్కడ నియంత్రించి ఒక ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అయితే తెచ్చామన్నమాట. ఇక్కడ రెండు వచ్చాయి, గుర్తించుకోండి. డిమాండ్, సప్లై. ఈ రెండు మనకి ఏంటంటే ఆర్థిక వ్యవస్థకి 2 కళ్ళు అనమాట. ఇప్పుడు కూడా డిమాండ్, సప్లై అనేటటువంటిది బ్యాలెన్స్డ్గా మనకి ఉండాలన్నమాట. డిమాండ్ అనేటటువంటిది ఎవరి దృష్టితో చూడాలంటే మనం వినియోగదారుడి దృష్టితో చూస్తామన్నమాట. వినియోగదారు దృష్టిలో చూడాలి. సప్లై అనేటటువంటిది ఎవరి దృష్టితో చూడాలంటే మనకి పరిశ్రమలు లేదా ఉత్పత్తిదారుడి నుంచి చూడాలన్నమాట. ఉత్పత్తిదారుడి నుంచి చూస్తాం.
డిమాండ్, సప్లై. డిమాండ్ ఎందుకు ఏర్పడుతుంది ఒక వస్తువుకి అంటే అది సప్లై లేనప్పుడే దానికి డిమాండ్ ఏర్పడుతుంది. బాగా గుర్తుంచుకోండి. మనకిక్కడ ఆర్థిక వ్యవస్థకి మూల కారణమైనది మనం ఇక్కడ డిస్కషన్ అనేటటువంటిది చేస్తున్నాం. డిమాండ్ ఎప్పుడొస్తుంది? సప్లై తక్కువైనప్పుడు డిమాండ్ వస్తుంది. అంతే కదా! ఇక్కడ మనకి మీ ఊర్లో 100 బస్తాలు మాత్రమే ఉన్నాయన్నమాట. అప్పుడు అందరూ కొనడానికి ఏం చేస్తాం బస్తాల్ని, ఈ యొక్క బియ్యం బస్తాల్ని? ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 బస్తాలు మన దగ్గర ఉన్నాయి. కానీ డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు ఇవి పెరగవు కదా! బస్తాలు అలాగే ఉంటాయి. కానీ వ్యక్తులు వస్తారన్నమాట. ఆడేం చేస్తాడు? ఇంతకుముందు ఈ 100 బస్తాలు ఒక్కొక్క బస్తా రూపాయి అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బస్తా ఇది రూ. 10కి వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకు? డిమాండ్ ఉంది. డిమాండ్ ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళు రేట్ల మీద రేట్లు పెరిగి ఆ వస్తువుకి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్‌గా ధరలనేటటువంటివి పెరిగిపోతాయి. ధరలు పెరిగితే ఏమవుతుంది? కొనుగోలుదారుడి యొక్క శక్తి తగ్గిపోతుంది. నువ్వు మరి కొనలేవు కదా! ఇంతకుముందు రూపాయికే కొనేవాడివి ఈ బియ్యం బస్తా. ఇప్పుడు రూ. 10 అయిపోయింది. మన దగ్గర డబ్బులుంటాయా? ఉండవు. మనం కొనలేం. అందువల్ల డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్‌కి దానికి తగ్గట్టుగా బస్తాలుండాలి. సప్లై కూడా మనకుండాలి. ఎంత సప్లై ఉందో సప్లై అనేటటువంటిది ఎప్పుడూ కూడా డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని సప్లై చేయాలన్నమాట. అది అక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఎప్పుడైనా డిమాండ్ అనేటటువంటిది పెరిగిందో ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది? ఇక్కడ ధరలు పెరుగుతాయి. ధరలు ఎప్పుడైతే పెరిగాయో ఏమవుతుంది? కొనుగోలుదారుడి యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ధరలు ఎక్కువైపోయాయి. ధరల పెరుగుదలను ఏమన్నాం? ద్రవ్యోల్బణము అని అన్నాం. అంటే డిమాండ్ అనేటటువంటిది మనకి దేన్ని సూచిస్తుంది? డిమాండ్ అనేటటువంటిది మనకి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. సప్లై అనేటటువంటిది ప్రతి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో మనకి రేట్లు ఎలా ఉంటాయి? ఎక్కువగా ఉంటాయి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రేట్లు తక్కువగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆపోజిట్. డిమాండ్ లేదు. ఇప్పుడు డిమాండ్ లేదు. డిమాండ్ లేకపోతే ఏమవుతుంది? కూరగాయలు ఉన్నాయి, టమాటీలు మనం చూస్తున్నాము. నిత్య జీవిత అదే ఉదాహరణ తీసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా ఒక్కోసారి టమాటీలు 2002, 2003 కాలంలో టమాటీలు కేజీ రూ. 2 ఉండేది. ఇప్పుడు కూడా ఆ పొజిషన్‌లో ఉండేది. ఒక్కొక్క సమయంలో వస్తుంటదన్నమాట. ఎప్పుడు సప్లై ఎక్కువ చేసేసారనుకో, రైతులు ఎక్కువ పండించారనుకో డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకు? వస్తువులు ఎక్కువున్నాయి. మనుషులు 100 మందే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ధరలు తగ్గిపోతాయన్నమాట. నీకెంత కావాలో నువ్వు అంతే తీసుకుంటావు. అంతకు మించి తీసుకోవు కదా! అంటే మనుషులకు తగ్గట్టుగా నువ్వు సప్లై అనేటటువంటిది ఉండాలి. సప్లై కన్నా మనుషులు ఎంత కావాలో అంతకన్నా నువ్వు ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? ధర తగ్గిపోతుంది. చీప్‌గెళ్ళిపోతుందన్నమాట. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మనకేమవుతుంది? సప్లై అనేటటువంటి తగ్గితే ఏమొస్తుంది మనకి? ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది. ద్రవ్యోల్బణం ఎప్పుడొస్తుంది? డిమాండ్ పెరిగితే వస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణం ఎప్పుడొస్తుంది? సప్లై తగ్గితే వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తి పెంచుకునే అవకాశం మనకు దొరుకుతుందన్నమాట. డిమాండ్ బట్టి. ఇప్పుడు సీజన్ వచ్చింది. సీజన్ బట్టి మనకేమవుతుంది? డిమాండ్ మనకు పెరుగుతుంది. సప్లై కూడా పెంచుతారు దానికి తగ్గట్టుగా. ఉదాహరణకి వస్త్ర పరిశ్రమే ఉంది. మనకిప్పుడు దీపావళి, అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటి సంక్రాంతి, ఇటువంటికి ఏమవుతుందంటే మనకి డిమాండ్ సమయం అన్నమాట అది. అందరూ వచ్చి ఏం చేస్తారు? షాపుల మీద పడతారు. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి ఉండాలి. సప్లై ఉండాలి. సప్లై గాని లేదో ధరలు పెరిగిపోతాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ పరిశ్రమలు ఏం చేస్తాయి? ఈ ఫ్యాక్టరీస్ కరెక్ట్‌గా ముందే ఉత్పత్తి చేసి ఉంచుతాయి. ఆ సమయానికి పంపిణీ చేసి మార్కెట్‌లో మనకి విడుదల చేస్తాయన్నమాట. మన సంక్రాంతి అని చెప్పవసరం లేదన్నమాట. చాలా సరదాగా మనకి జరుగుతుందన్నమాట. అందుకే సీజన్ తగ్గట్టుగా, సప్లై తగ్గట్టు మనకి డిమాండ్ తగ్గట్టుగా సప్లైని మెయింటైన్ చేయాలన్నమాట. ఇది మనం చూసుకోవాలి. అలాగే ఈ యొక్క డిమాండ్
మనకి సప్లై ఈ 2 కూడా మనకి కంట్రోల్ చేస్తారు. ఎవరు? ఒకటి ఫిస్కల్ పాలసీ ద్వారా మనకి గవర్నమెంట్ చేస్తుంది. మానిటరింగ్ పాలసీ ద్వారా ఆర్‌బీఐ చేస్తుందనమాట. ఈ 2 మనం రెండో లెసన్‌లో డీప్‌గా డిస్కషన్ చేద్దాం. ఏం పర్వాలేదు. ఇలా మనం లిబరలైజేషన్ చేసాం. అంతవరకు ఉన్న టైట్ టైట్‌గా ఉండే ఆర్థిక వ్యవస్థని కొంచెం లూజ్ చేసామనమాట. ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం పాత్రను తగ్గిస్తామనమాట. ఇంతకుముందు ఒక బెల్ అవ్వచ్చు, భారత్ హెవీ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇందులో దీని పాత్ర 90% ఉండేదనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే ఒక 40% తగ్గించాం. 50%కనమాట. అంటే దీని యొక్క పాత్రను తగ్గించాం. అంటే ఇది డిజిన్వెస్ట్‌మెంట్ చేసిందనమాట. ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లా. డిజిన్వెస్ట్‌మెంట్ ఆపోజిట్ అనమాట. ఉన్న దాని యొక్క పరిధిని తగ్గించుకుంది. అంటే అమ్మేసిందనమాట. దీని యొక్క వాటాని అమ్మేసింది. ప్రభుత్వం అనేటటువంటిది ప్రైవేట్‌కి అమ్మేసింది. తద్వారా ఏమవుతుంది? ప్రైవేట్ వాళ్ళొచ్చి దీన్ని కొనుక్కొని దీన్ని డెవలప్‌మెంట్ చేస్తారనమాట. అలా ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్‌ని అన్ని రంగాల్లో తగ్గించుకుంటూ వచ్చిందనమాట. అది మనకేమవుతుంది? ప్రైవేటైజేషన్‌గా చెప్పొచ్చు. ఒకసారి ఇవన్నీ అనమాట. డిజిన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ ప్రాసెస్ అంటే ప్రభుత్వ యొక్క జోక్యం తగ్గించుకోవడము. అంటే ప్రభుత్వ పాత్రని ఆయా రంగాల్లో తగ్గించుకుంటుందనమాట. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ద్వారా మనకేం చేస్తుంది? అందరిని ఆహ్వానిస్తుంది. పరిశ్రమలను విస్తరించడంలో అయితేనేమి, రోడ్లు కట్టడంలో అయితేనేమి, పోర్ట్‌లు విస్తరించడంలో అయితేనేమి, ఆనకట్టలు కట్టడంలో అయితేనేమి, అలాగే సాంకేతికతను డెవలప్ చేయడంలో అయితేనేమి, ఇవన్నిటిని కూడా ఏం చేసింది? విస్తరించిందనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఇంతవరకి మనం క్లోజ్ చేసుకొని ఉన్నాం అన్ని తలుపుల్ని మూసాం. ఇప్పుడేంటంటే తలుపులను ఓపెన్ చేసామనమాట. ఊపిరి పీల్చుకున్నాం. అది ప్రైవేట్ కంపెనీలు అందరికీ అవకాశాలనేటటువంటిది కనిపించాం. ఈ రంగాలు చూసాం కదా ఇప్పుడు టెలికాం, విమానయానం, పోర్ట్‌లు, విద్యుత్ ఇవన్నీ కూడా కొంచెం మనం ఏం చేసాం? ప్రైవేట్ పరం చేసాం. ప్రైవేట్ పరం చేస్తే మొత్తం పబ్లిక్కే కాకుండా ప్రైవేట్ కూడా మెయింటైన్ చేసేదనమాట. తద్వారా ఏంటి? క్వాలిటీ అనేటటువంటిది మనకి పెరుగుతుంది. తద్వారా క్వాలిటీ పెరిగితే మార్కెట్‌లో ఏంటంటే ఆరోగ్యకరమైన పోటీని సూచించారనమాట. అక్కడ ఉత్పత్తి మొదలవుతుందనమాట. అందుకు మనం ప్రైవేటైజేషన్ కూడా చేసామనమాట. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంతో మనం ఏం చేసాం? అనుసంధానం చేసామనమాట. మన యొక్క మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్‌ని ప్రపంచానంతటిని విస్తరించాం. ఉదాహరణకి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా గ్లోబలైజేషన్ తర్వాతే వచ్చింది. 1991కు ముందు మన భారతదేశంలో అన్నీ మన భారతీయ వస్తువులే ఉండేవనమాట. 91 తర్వాత అన్నీ ఏమయ్యాయి? బయట వస్తువులే ఉన్నాయి. భారతదేశం వస్తువులు ఏవీ లేవు. అది ఒక డిసడ్వాంటేజ్. గ్లోబలైజేషన్ అంటే అది అర్థమనమాట. ప్రపంచ మార్కెట్‌తో మనం అనుసంధానమయ్యామనమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్లు చేసుకున్నాం. ఎగుమతులు, దిగుమతులు చేసుకున్నాం. విస్తారంగా డిమాండ్ పెంచాం. విస్తారంగా సప్లై పెంచాం. విస్తారంగా ఎకానమీ పెంచుకున్నాం. తద్వారా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఊతము కల్పించాం. దీంతో ఏమైంది? ఎప్పుడైతే ప్రపంచీకరణతో మనం అనుసంధానమయ్యామో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. పెట్టుబడిదారులొచ్చారు. విదేశీ కంపెనీలు చాలా విదేశీ కంపెనీలొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాయనమాట. అలాగే ఎఫ్ఐఐలు ఈళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఇవేంటంటే ఇన్‌స్టిట్యూషన్స్ అనమాట. ఫారెన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఎఫ్‌డిఐ అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనమాట. ఏంటి ఈ రెండిట్ల మధ్య మనకు తేడా అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చి మనకి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి, ఇక్కడ ఉద్యోగాలిచ్చి, ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించి, ఇక్కడ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తే అది మనకు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనమాట. ఇందులో పెడుతుంటాడు. డైరెక్ట్‌గా వస్తున్నాడనమాట. ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ వస్తాయి. అంటే ఏంటంటే సెబీ సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మనకి మార్కెట్స్ ఉంది కదా! స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్. ఇందులో వచ్చి మనకి షేర్‌లని, బాండ్‌లని కొంటారనమాట వీళ్ళు. ఎవరు? ఫారెన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళనమాట. వాళ్ళొచ్చి కొంటారు. ఎక్కడ? మనకెక్కడ? మార్కెట్స్, బాండ్‌లు, అందులో కొంటారనమాట. అందులో వచ్చి కొనేసి అందులో వచ్చి పెడితే పెట్టుబడి ఎఫ్ఐఐలు అంటాం. లేదు పరిశ్రమలు అంటాం, వ్యాపారవేత్తలొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే ఎఫ్‌డిఐలు అంటాం. ఇది చాలా ఎక్కువ కాలానికి ఉంటుంది. ఇది తక్కువ కాలానికి ఉంటుందనమాట.
ఎందుకు వాడికి లాభాలు వస్తే మన మార్కెట్ ద్వారా లాభాలు వస్తే తీసుకొని వెంటనే వెళ్ళిపోతాడు అనమాట. 3-4 సంవత్సరాల్లో వెళ్ళిపోతాడు, లేదా 2 సంవత్సరాలు. ఇది అలా కాదు, ఎక్కువగా ఉంటుంది, 20-30 సంవత్సరాలు ఉంటుంది. మనకి ఏది వస్తే బెటర్? ఎఫ్డిఐలు వస్తే బెటర్. అలాగే ఇక్కడ మనం చూస్తే ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీస్ అనమాట, బహుళజాతి చాలా కంపెనీలు, విదేశీ కంపెనీలు, సాఫ్ట్వేర్ రంగం అయితేనేమి, ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ భారత కంపెనీల్లో పెట్టి విస్తరిస్తాయి అనమాట. తద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది. చెప్పుకున్నాం కదా తేడా. ఫారెన్ డైరెక్టీలు, ఇన్స్టిట్యూషనల్ ఈలు, సంస్థలు వచ్చి పెట్టుబడి పెడతాయి. ఎక్కడ? బాండ్లు, షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఇక్కడ పరిశ్రమలంట, కంపెనీలంట ప్రత్యక్షంగా పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాడు ఒక పరిశ్రమ పెట్టి వెంటనే నిలిపోడు కదా. దాదాపు ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఏదో లాభాలు స్వీకరిద్దామని వచ్చాడు, కానీ ఒక 20-30 సంవత్సరాలు ఉంటాడు అనమాట. అప్పటికి నష్టాలు వస్తే దివాలా తీసేస్తాడు. కానీ ఇది అయితే ఎక్కువ కాలమే ఉంటుంది. ఈడేం చేస్తాడు, ఈ రోజు వస్తాడు, ఈ రోజు ఎక్కువ లాభం వస్తే ఈ రోజు వెళ్ళిపోతాడు. ఇది హుండై ఫ్యాక్టరీ వచ్చి ఇప్పుడు కొంత కదా, వెళ్ళిపోలేదు. విదేశీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వస్తారు, వెంటనే భారత షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు, బాగా లాభం వచ్చిన రోజు వెళ్ళిపోతారు. బిజినెస్ పేపర్ కానీ మీరు చూస్తే షేర్ మార్కెట్ గురించి కింద మనకి ఎప్పుడు మార్కెట్లు వేస్తారనమాట, అక్కడ మనకు సూచిస్తారనమాట ఈ రోజు ఏంటి పరిస్థితి అవన్నీ. అది సపరేట్ గా ఫారెన్ ట్రేడ్ విదేశీ వర్తక వాణిజ్యంలో అక్కడ డిస్కషన్ చేద్దాము, ఓకేనా. ఇవి మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేసామన్నమాట. అంటే ఇంతవరకు మన భారతదేశ ఆర్థిక ఎకానమీ క్లోజ్ చేసి ఉండేది, ఇప్పుడు మొత్తం తోవ తెరిచామన్నమాట. తద్వారా ఏమైంది, విదేశీ వస్తువులు అలాగే మనకి లింకప్ అయింది అనమాట. ముందు ఏం చేసాం, మన యొక్క ప్రభుత్వ కంపెనీని, మన ప్రభుత్వ వాటాలని సరళీకరించామన్నమాట. అంటే కొంచెం లూజ్ చేసాం, టైట్ కాకుండా అందరూ మన యొక్క ప్రభుత్వాన్ని యాక్ట్స్ని ఏవైతే అనుమతులు ఉన్నాయో వాటిని తగ్గించగలిగాం అనమాట. తర్వాత మెల్లగా ఏం చేసాము, ప్రభుత్వ వాటాను తగ్గించాం. ప్రభుత్వ వాటాను తగ్గించి ఏం చేసాము, విదేశీ మార్కెట్కి, అంటే ప్రపంచ మార్కెట్కి మనం లింక్ అయ్యామన్నమాట. తద్వారా ఏమైంది, ఒక స్ట్రక్చరల్ ఎకానమీ ఫార్మేషన్ ఇక్కడ అయ్యిందనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అదే కోవలో మనం ఇంతకు ముందు ఒక యాక్ట్ తెచ్చుకున్నాం 1969లో, మోనోపోలీ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఇదేంటి రిస్ట్రిక్టివ్ అంటే ఇది ఒక నియంత్రిస్తుంది అనమాట. ఎవరిని? మోనోపోలీని. మోనోపోలీ అంటే ఎవరు? పెద్ద పెద్ద బడా కంపెనీలు ఉంటారు కదా, జియో లాంటి వాళ్ళు వచ్చి మొత్తం దున్నేశారనమాట. వీళ్ళు ఒక్కలే మొత్తం ఏలుతున్నారు టెలికమ్యూనికేషన్ ని. కాబట్టి ఈ యొక్క రంగాన్ని, ఇటువంటి ఆధిపత్యాన్ని ఏం చేసామో నియంత్రించామన్నమాట. ఎప్పుడు? 1969లో. దీన్ని ఏం చేసామంటే సడలించామన్నమాట 1991 తర్వాత. పెద్ద కంపెనీలకు స్వేచ్ఛ ఇచ్చాం. స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుంది, మొత్తం వాళ్ళే ఉంటారు ఇక్కడ. దానికి అనుగుణంగా ఇక్కడ మనం తెచ్చుకున్నాం. 73లో ఏం చేసామంటే ఫెరా తెచ్చాం. ఫెరా అంటే ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అనమాట. అంటే విదేశీ కారక ఆదాయాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రెగ్యులేట్ చేస్తున్నాం, అంటే కట్టడి చేస్తున్నాం, రానివ్వకుండా. తర్వాత దాన్ని ఏం చేసాం, FEMA. ఇక్కడ ఏం చేసాం, ఆ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది, విదేశీ కారక ఆదాయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, మేనేజ్మెంట్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ యాక్ట్. మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ కంట్రోల్ చేయట్లేదు మనం, అక్కడ మార్కెట్ డిమాండ్ సప్లై ప్రకారంగా మార్కెట్ వెళ్తుంటే అలా చూస్తున్నాం అంతే. అంటే మన ప్రమేయం ఇక్కడ తక్కువ. అందుకే ఇది ఎప్పుడు వచ్చింది, ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చింది. ఇది ఆర్థిక సంస్కరణలకు ముందు వచ్చింది అనమాట. ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చామన్నమాట ఇంతకు ముందు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం చేసాం, విదేశీ మారక చట్టం చాలా కఠినంగా ఉండేవి అనమాట. అంటే దాని అర్థం, మనం ఒకరికి ఎగుమతి చేయాలన్నా భారతదేశంలో ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ విదేశీయులకి, అమెరికాకో ఫారెన్ కంపెనీస్కి, ఏదో విదేశాలకి మనకి ఫారెన్ ట్రేడ్ చేయాలనుకుంటుంది. 1,00,000 కండిషన్స్ ఉండేవి, ఫార్మాలిటీస్ ఉండేవి, మన దగ్గర పేపర్ వర్క్ ఎక్కువ ఉండేది. ఈ లోపు ఈ ఉత్పత్తి పోతుంది అనమాట. కాబట్టి ఈ రంగంలోకి ఎవరు వెళ్ళేవారు కాదు. ఇప్పుడేంటి, గన్ షాట్, జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తో 21 అనుమతులు వచ్చేస్తున్నాయి. వెంటనే ఈ రోజే అనుమతులు, ఈ రోజే శంకుస్థాపన, ఈ రోజే మొదలు, సంవత్సరంలో ఉత్పత్తి స్టార్ట్ అనమాట. దీనివల్ల విదేశీ మారక లావాదేవీలు ఏమయ్యాయి, సులభతరం అయ్యాయి అనమాట.
ఇంతవరకు గేట్వే పేమెంట్స్ అనేటటువంటి ఎలా ఉండేవి, ముడుచుకుని ఉన్నాయి. ఇప్పుడు తెరిచామన్నమాట. అలాగే ఈ యొక్క మన యొక్క ఐటీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, అలాగే హెచ్సిఎల్, వీటి కంపెనీ మీద కూడా ప్రభావం ఉండేదన్నమాట. అలాగే ఆటోమొబైల్ రంగం, అన్ని రంగాలు కూడా ఇప్పుడు ఏమయ్యాయి, వికసించాయి అనమాట. మొబైల్ రంగం అయితేనేమి, వీళ్ళందరూ బయట వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకు? మనం గ్లోబలైజేషన్ చేసాం. గ్లోబలైజేషన్ చేయడం వల్ల ఏమైంది, మనం ప్రపంచంతో అనుసంధానం అయ్యామన్నమాట. ఇక్కడ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది అనమాట. కొన్ని ఎగుమతులు అవ్వచ్చు, దిగుమతులు అవ్వచ్చు, అందరూ కూడా ఇప్పుడు మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెడతారు. అలాగే ఇక్కడ భారతదేశానికి దోహదపడతారనమాట ఆర్థిక వృద్ధికి. అది మనం చూసుకోవచ్చు. టెలికాం రంగంలో ఇలా ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, వినియోగదారుల జీవితాల్లో మార్పులు ఇటువంటివి ఏం ఇంతకుముందు అయితే ఫోన్ కనెక్షన్ గట్ట చాలా సంవత్సరాలు వేచి ఉండేది, కానీ ఇప్పుడు పర్వాలేదు. కార్లు ఎంపికలు ఎలా ఉండేవి, చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు విదేశీ కార్లు ఎక్కువ వచ్చాయి అనమాట. సందుకు కారు ఉంది అనమాట. ఇప్పుడైతే ఉంది. టీవీ బ్రాండ్లు కూడా పెరిగిపోయాయి, అన్ని పెరిగిపోయాయి. ఇప్పుడు అనేక మొబైల్ అవ్వచ్చు, కారు మోడల్ చాలా వచ్చాయి అనమాట. ఒకటా రెండా చాలా వచ్చాయి. ఈ కామర్స్ అయితే ఎక్కువ రోజుకోటి వస్తుంది. ఇటువంటి ఈ కామర్స్ సంబంధించినటువంటిది. డిజిటల్ బ్యాంకింగ్ చెప్పవసరం లేదు. యునైటెడ్ పేమెంట్స్, ఇదైతే మరి ఇంకా చెప్పాల్సింది అనమాట. యూనిఫైడ్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా, ఇదైతే ఇంకా అందరూ టీ తాగినా ఫోన్ పే ఇప్పుడు అలా వచ్చాయి అనమాట. విమర్శలు కూడా ఉన్నాయి వీటి యొక్క. ఎందుకు సంపన్నులు మరింత సంపన్నులు అయ్యారు, అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బిజినెస్ పెడతారు. రిలయన్స్ వాడు ఉన్నాడు, ఇంతకు ముందు ఆడికి 10 రూపాయలు ఇస్తే ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది అనమాట. ఇంతకు ముందు ఆడ ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 15 లక్షల కోట్లకు ఎగబాకాడు. అందుకే ఆడు ధనవంతుడు అయ్యాడు. పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడు. గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ప్రయోజనం, అంతే కదా. మనకు వచ్చేది వచ్చాయి, సెల్ ఫోన్లు, మొబైల్ ఇటువంటివి వచ్చాయి మనకి. వాటి వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అలాగే ప్రాంతీయ అసమానతలు పెరిగాయి, ఆటోమేటిక్ పెరుగుతాయి కదా. మెట్రోపాలిటన్ సిటీస్ ఏర్పడ్డాయి, గ్రామాలు ఇంకా కిందకి వెళ్ళిపోయాయి అనమాట. చిన్న పరిశ్రమలు విదేశీ పోటీని తట్టుకోలేకపోయాయి, అంతే కదా. వాడు వచ్చి బడా సేటోడు వచ్చి మన ప్రాంతంలో కంపెనీలు పెడితే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. వాడు ఉత్పత్తులు డిమాండ్ పెరుగుతాయి, సప్లై పెరుగుతుంది వాడికి. మన పరిస్థితి ఏంది, చిన్న పరిశ్రమలు కాయల పడ్డాయి అనమాట. దివాలా తీసేయడమే, మనకి ఇంకా ఆప్షన్ లేదు. అలాగే ఈ సమయంలో మనం ఏం చేసామంటే, రూపీని కూడా మనం డివాల్యూషన్ చేసాం. మన యొక్క రూపాయిని ఇక్కడ ఏంటంటే తగ్గించుకున్నాం అనమాట. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అనేటటువంటిది తగ్గించింది అనమాట. ఎందుకు తగ్గించిందంటే ఇక్కడ చూడండి, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి విదేశీ మారక నిల్వలు అంటే, మన యొక్క రూపాయిని ఏం చేసామంటే తగ్గించుకున్నాం. డాలర్తో పోలిస్తే రూపాయిని మనం తగ్గించుకున్నాం అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కిందటిసారి గ్రూప్ 2లో అడిగాడు, ఇది ఇంపార్టెంట్. డిప్రిషియేషన్ అలాగే డివాల్యుయేషన్. ఈ రెండు ఇంపార్టెంట్. గ్రూప్ 2లో అడిగాడు కిందటిసారి. డిప్రిషియేషన్ అంటే ఏంటంటే, ప్రభుత్వ జోక్యం లేకుండా మనకేమవుతుందంటే మన యొక్క రూపాయి అనేటటువంటిది ప్రభావం పొందుతుంది. దాన్ని మనం ఏమంటాము, డిప్రిషియేషన్ అవుతుంది. డివాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వ జోక్యంతో మన యొక్క రూపాయి వాల్యూ అనేటటువంటిది తగ్గుతుంది అనమాట. ఈ డిప్రిషియేషన్ అంటే అర్థం ఏంటంటే, మార్కెట్లో వచ్చే ఒడిదుడుకుడు వల్ల మనకి మన రూపాయి ఏమవుతుంది, తగ్గుతుంది. మన భారతదేశం ఆర్బీఐ కానీ మన యొక్క గవర్నమెంట్ కానీ ఏమి చేయలేదు దానికి. అటువంటిది మన ప్రమేయం లేకుండా తగ్గితే అది డిప్రిషియేషన్. మనమే కోరుండి తగ్గిస్తే, ఎవరు ప్రభుత్వమే తగ్గిస్తే దాన్ని ఏమంటాం, డివాల్యుయేషన్ అంటాం. ఇది గుర్తుంచుకోండి. ఏంటి ఇందులో ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది అర్థమైంది కదా. డిప్రిషియేషన్ అలాగే డివాల్యుయేషన్ అంటే ఏంటి, మన ప్రభుత్వం జోక్యం చేసుకొని మన కరెన్సీని తగ్గించుకున్నాం.
డిప్రిషియేషన్ అంటే మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మనకి ఈ డిప్రిషియేషన్ అనేటటువంటిది వస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఈ డిప్రిషియేషన్ తీసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే నెక్స్ట్ చేద్దాం. డిప్రిషియేషన్ అన్నాం. ఈ యొక్క డిప్రిషియేషన్ అనేటటువంటిది మనకి ఉదాహరణకి నిన్న చమురు ధరలు అనేటటువంటివి బాగానే ఉన్నాయి, ఓకేనా. కాబట్టి ఆ రోజు ధరలకి మనం ఒక $100 చెల్లించామన్నమాట. ఈ రోజు ఏంటంటే ఇరాన్ యుద్ధమే వచ్చింది అనుకోండి. ఇరాన్ యుద్ధం బాగా ఎక్కువైంది కదా, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా, ఈ ట్రైలేటరల్ సిరీస్ ఎక్కువైంది కాబట్టి వెంటనే ఈ $100 అనే $100 చెల్లిస్తున్నాం కదా ఇంతకు ముందు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, $200 మనం చెల్లిస్తున్నాం. మన ప్రమేయం ఇందులో ఏమైనా ఉందా? మన ప్రమేయం ఏం లేదు. మార్కెట్లో ఉండేటటువంటి ఒడిదుడుకుడు వల్ల ఏమైంది, ఈ యొక్క మన యొక్క రూపీ అనేటటువంటిది తగ్గింది. అది డిప్రిషియేషన్ అంటాం. మన ప్రమేయం లేదు, ఇక్కడ మనం ఏం చేయలేదు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల వచ్చింది అనమాట. అదే డివాల్యుయేషన్ అనుకోండి, ఈ యొక్క డివాల్యుయేషన్ అనేటటువంటిది మనం ఏమవుతుందంటే మనమే కోరుని తగ్గిస్తాం. అంటే మన రూపాయిని మనమే తగ్గించుకుంటాం అనమాట. ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది విత్ రెస్పెక్ట్ ప్రభుత్వ సూచనల మేరకు అనమాట. ఎలా అంటే ఉదాహరణకి ఈ డివాల్యుయేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎగుమతులు పెరుగుతాయి అన్నమాట. మరి అదే కదా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ప్రపంచంలో చూడండి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా నిలిచింది. ఎందుకు? విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి కాబట్టి. విదేశీ మారక నిల్వలు ఎందుకు పెరిగాయి? మన రూపాయిని మనం తగ్గించుకున్నాం, డివాల్యుయేషన్ చేశాం కాబట్టి విదేశీ మారక నిల్వలు వచ్చాయి అన్నమాట. విదేశీ మారక నిల్వలు ఎలా వచ్చాయి? ఎగుమతులు పెంచాం కాబట్టి మనకి ఎవరు చెల్లించినా వాళ్ళు మనకి ఎలా చెల్లిస్తారు? డాలర్స్ రూపంలో చెల్లిస్తారు. మనం ఎగుమతి చేస్తున్నాం కదా, మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మనకి సొమ్ము ఎలా వస్తుంది? డాలర్స్ లో వస్తుంది అనమాట. దిగుమతి చేసుకున్నప్పుడు మనం ఎలా చెల్లించాలి? డాలర్స్ లోనే చెల్లించాలి. అందుకు ఇక్కడ ఎగుమతి, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే $1 అనేటటువంటిది మనకి $20 అనుకోండి, ఓకేనా. $1 $20. అమెరికాలో మన షర్ట్ ఒకటి కొన్నాడు. ఇక్కడ మన భారతదేశంలో, ఇది మన భారతదేశం వాడే ఎగుమతి చేశాడు ఆ షర్ట్లను. అక్కడ ఒక కంపెనీ, మన భారతదేశం కంపెనీ అనుకోండి. ఇది ఒక షర్ట్ ఇప్పుడంతా మనకి అది 200 అనమాట, ఓకేనా. ఇంతకుముందు $1 ఎంత? $20. ఇంతకుముందు $1 ఎంత? $20. అంటే ఇక్కడ విదేశీయుడు ఆ షర్ట్ని ఎంత కొన్నాడు? $10 కొన్నాడు, అంతే కదా. ఎంత కొన్నాడు? $10 కొన్నాడు. ఎందుకు? $1 ఎంత? $20. మరి $10 ఎంత అవుతాయి? $200 అవుతుంది. అలా అన్నమాట. అయితే ఇప్పుడు మన రూపాయిని మనమే తగ్గించుకున్నాం. ఇంతకు ముందు $20 కదా, మన $1 అంటే $20. ఇప్పుడు మనం ఏం చేసామంటే మన రూపాయిని విలువని తగ్గించుకున్నాం. అంటే మన రూపాయి విలువని ఏం చేసాము? తగ్గించుకున్నాం. ఇంతకుముందు 20 ఉంది కదా, ఇప్పుడు దాన్ని $25 చేసాం. ఎంత చేసాము? $25 చేసాం. ఇంతకుముందు ఎంత ఉండేది? $20 ఉండేది. ఇప్పుడు ఎంత? $25 అయింది. అంటే మన వాల్యూని మనం తగ్గించుకున్నాం, మన రూపాయి వాల్యూని. ఇప్పుడు చూడండి ఎంత అవుద్ది. ఇప్పుడు $25 అయింది కదా, $25 అయింది. 25 దీనికి రిలేషన్ ఏంటి? 25 అంటే 8ల 25 8 200. అంటే ఇప్పుడు ఎన్ని డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది? $8 చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం చూస్తే ఎగుమతులు పెరుగుతాయి కదా. ఎందుకు పెరుగుతాయి? ఇంతకు ముందు ఎన్ని డాలర్లు? $10. ఇప్పుడు ఎన్ని డాలర్లు? $8. అంటే మన వస్తువు సవకు వస్తుంది. కాబట్టి ఇతరులతో పోల్చుకుంటే మన వస్తువు సవకు వస్తుంది కాబట్టి అందరూ ఇవే షర్ట్లు కొంటారు. తద్వారా మనకి డాలర్ రూపంలో ఆదాయం ఎక్కువ వస్తుంది అనమాట.
అది ఇక్కడ లాజిక్ అనమాట. అయితే ఇంతకుముందు $1 అంటే ₹20, ఇప్పుడంత $1 అంటే ₹25. మనం మన వాల్యూని మనమే తగ్గించుకున్నాం. ఇక్కడ పెరిగినట్టు కాదు, మన వాల్యూని మనం తగ్గించుకున్నాం అనమాట. అది ఎగుమతుల్లో చూసుకుంటే ఎప్పుడైనా డివాల్యూషన్ చేస్తే కిందన ఆప్షన్లు అడుగుతాడు, డివాల్యూషన్ చేస్తే ఏమవుతుంది ఇంపాక్ట్ అని. ఎగుమతులు పెరుగుతాయి. మన ఇంపార్టెంట్ అది. 1991లో మనకు విదేశీ మారక ద్రవ్యం కావాలి, అందుకే ఏం చేసాం, మన వాల్యూని తగ్గించుకున్నాం. ఇలా తగ్గించుకునే ఇప్పటికి ఎంతకు తీసుకొచ్చాం, చాలా సార్లు 4 సార్లు సబ్జెక్ట్ కరెక్షన్, 4 సార్లు మనం డిప్రిసియేషన్ చేసామన్నమాట, డివాల్యూషన్ చేసుకున్నాం, మన రూపాయిని మనమే తగ్గించుకున్నాం. అలా ఇప్పుడు ఈ రోజు టచ్ అవుతుంది, అది 85-90 మధ్యలో డాలర్ అనేటటువంటిది ఉందన్నమాట. స్టార్టింగ్ లో మనకి $1 = ₹1 ఉండేది అనమాట. ₹1 ఇస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ₹90 ఇవ్వాలన్నమాట. అంటే మన వాల్యూ ఏమవుతుంది, మన రూపాయి శక్తి తగ్గిపోతుంది. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్ గ్రూప్ 2 బిట్ అనమాట. డివాల్యూషన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎగుమతులు పెరుగుతాయి, అంతే కదా. ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి ఇక్కడ మనకి, ఆ షర్ట్లకి ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. ఎందుకు, బంగ్లాదేశ్ తో పోల్చుకుంటే ఆర్డర్ది $10 పెట్టాలి అనుకోండి, మనది $8 వచ్చేస్తుంది. కాబట్టి ఈ షర్టే కొంటాడు. ఇది ఎగ్జాంపుల్. ఇటువంటిది అన్ని రంగాలకి అప్లై చేయండి. సెన్సార్స్ అయితేనేమి, రాడార్లు అయితేనేమి, విద్యా విధానంలో అయితేనేమి, అన్ని రంగాల్లోనూ మన యొక్క రూపాయి తగ్గిపోతుంది కదా. అంటే విదేశీ మార్కెట్లో మన ఎగుమతులు అనేటటువంటివి చీప్ అవుతాయి అనమాట. చీప్ అవడం వల్ల అందరూ మనమే కొంటారు, మన దగ్గరికి డాలర్స్ రూపంలో సొమ్ము వచ్చి చేరుతుంది. అందుకే విదేశీ నిల్వలు పెరిగాయి అని గుర్తుంచుకోవాలి. అందుకే ఈ సంస్కరణ విజయంగా పేర్కొనొచ్చు అనమాట. అలాగే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మనదే ఒకటిగా నిలిచింది అనమాట అప్పటికి. ఎందుకు, మన వాల్యూని మనం తగ్గించుకున్నాము, ఎగుమతులు పెంచుకున్నట్టు వెంటనే డాలర్స్ వచ్చాయి, ఇక్కడ మొత్తం ఒక రేంజ్ లో ఉన్నాం అనమాట. అలాగే సేవా రంగం ఎక్కువగా జీడిపిలో అతిపెద్ద వాటా సాధించింది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఐటీ కూడా, మన దేశం యొక్క ఐటీ సేవలు అనేటటువంటివి ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో విస్తరించాయి అనమాట. అలాగే దాదాపుగా ఇప్పుడు జీడిపి మనకి కంట్రిబ్యూషన్ ఇదే ఎక్కువ ఉంది. మధ్య తరగతి కూడా పెరిగింది అనమాట. ఇలా ఇవన్నీ చెప్పుకుంటే ఏమనొచ్చు, మనకి ఈ యొక్క 1991 సంస్కరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా చాలా దశలు అయితే తీసుకొచ్చాం. ఈ యొక్క ఎల్పిజి వల్ల మనకి ఏమైంది, కొంచెం ఎక్కువగా మేలే జరిగింది. ఏదైనా కొంచెం కీడు కూడా ఉంటుంది, అది ఎక్కువగా డిస్కస్ చేయరు అనమాట. ఎప్పుడు మేలే చెప్పుకుంటారు ఎవరైనా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత ఈ యొక్క సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమైందంటే, దాదాపుగా ఈ యొక్క సంస్కరణ తర్వాత మన యొక్క గ్రోత్ రేట్ కూడా, జీడిపి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట. 2006, 2007 దీని ఇంపాక్ట్ అప్పుడు కనిపించింది. దాదాపు 9.6%కి ఎగబాకం. వరుసగా 2005, 6, 2006, 7, 2007, 8 ఇవన్నీ కూడా మనం 9.5, 9.6 మనం నమోదు చేసామన్నమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి ఆ సమయంలో ఏంటి, ఈ యొక్క ఎల్పిజి రీఫార్మ్స్, ఈ యొక్క రీఫార్మ్స్ సమయంలో మనకి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క పన్ను పరిస్థితి ఏంటి. ఎందుకంటే పన్నులు బాగా ఎక్కువ వేస్తున్నాం కదా. ఈ యొక్క పన్నులు మన యొక్క రాబడిని పెంచుకోవడానికి, పన్నులు పెంచేటటువంటి పన్నుల మీద మనకేంటంటే ఎలా రాబట్టుకోవాలి మన యొక్క భారతదేశానికి అనేసి మనం ఏం చేసామంటే, పన్ను రాబడిని పెంచడానికి మనం రాజా చెల్లయ్య కమిటీ మనం నియమించింది అనమాట ప్రభుత్వం. రాజా చెల్లయ్య కమిటీ, ఇది గుర్తుంచుకోండి. రాజా చెల్లయ్య కమిటీని నియమించింది ప్రభుత్వం, గుర్తుంచుకోండి. అలాగే ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేసామంటే, 2000 సంవత్సరంలో ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేసామంటే 2000 సంవత్సరంలో గీతా కృష్ణన్ కమిటీ వేసుకున్నాం అనమాట. ఎనీవే లాస్ట్ లో మనం చెప్తాము, ఓన్లీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గీతా కృష్ణన్ కమిటీ వేసామన్నమాట. ఈ రెండు గుర్తించుకోండి. అలాగే మనకి కోసలోటును తగ్గించడానికి చాలా
దాదాపుగా ఇప్పుడు నేను 1 మంత్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. ఈ కాస్ట్ లోడ్ గురించి చాలా చెప్పామనమాట మనం. ఓకేనా? ఒకసారి ఏ వీడియోలు మీరు చూసినా మీకు అర్థమైపోతుంది. మెయిన్‌గా సోషియో ఎకనామిక్ సర్వే చూడండి. ఓకేనా? ఏపీ చూడండి ముందు. సోషియో ఎకనామిక్ సర్వేలు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఏది? రెవెన్యూ డెఫిసిట్, అలాగే ఫిస్కల్ డెఫిసిట్, అలాగే ప్రైమరీ డెఫిసిట్. ఈ 3 పదాలకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామక్కడ. ఒకసారి చూడండి. అందులో ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఉంది కదా! దీన్ని మనం ఏం చేసామంటే దాదాపుగా దీన్ని తగ్గించుకోవడానికి 2003లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చామనమాట. అదే ఎఫ్ఆర్‌బిఎం చట్టం. ఎఫ్ఆర్‌బిఎం చట్టం అనమాట. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మనం 2003లో తీసుకొచ్చామనమాట. ఇది ఇంపార్టెంటే. ఈ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది మనకి. అలాగే చాలా స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేశాము. ఎందుకంటే మనం ఈ యొక్క ప్రభుత్వ లోటు ఉంది కదా! ఈ విదేశీ కారక ఆదాయాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేశామని చెప్పుకున్నాము. 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు ఏం చేశామంటే మనం రూపాయిని తగ్గించుకున్నాం. తెలుగులో ఏమంటామంటే డివాల్యూషన్ ఏమంటామంటే రూపాయి మూల్యహీనీకరణ అంటాం. మూల్యహీనీకరణం. హీనీకరణం అంటే ఏంటి? తగ్గింపు. రూపాయి మూల్యహీనీకరణం అంటాం అనమాట. దాన్ని డివాల్యూషన్ అంటాం. అదే మన ప్రమేయం లేకుండా మార్కెట్ల ప్రమేయంతో తగ్గిపోతే అది డిప్రిసియేషన్ అంటాం. అది గుర్తుంచుకోండి. ఆటోమేటిక్‌గా సరిపోతుంది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోతుంది మనకి రిఫార్మ్స్‌కి సంబంధించి అనమాట. అలాగే మనకి ఈ యొక్క సంస్కరణలు అయితేనేమి ఇంకా చాలా ఉన్నాయి. ఉద్యోగత రేట్‌ని ఎలా పెంచాలి, అలాగే పేదరికాన్ని ఎలా తగ్గించాలి, కొన్ని కమిటీస్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ అయిన తర్వాత అవన్నీ డిస్కషన్ చేస్తామనమాట. ప్రస్తుతం అయితే అవసరం లేదు. ప్రస్తుతానికి అట్లీస్ట్ ఈ సిలబస్ కాపీలో ఉన్న పదాలన్నీ మనం టచ్ చేయగలగాలి. అట్లీస్ట్ ఒక రౌండ్ వేసేయాలనమాట. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. ఓకేనా? మనం ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటి 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకేనండి. 1 మంత్ నుంచి ఒకసారి చూడండి. అన్నీ ఉన్నాయి. గ్రూప్ 2కి సంబంధించి అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి. గ్రూప్ 2కి సంబంధించి మెయిన్‌గా 4 సబ్జెక్టులు అయితే మనం రన్నింగ్ అవుతున్నాయి. అన్నీ చూడండి. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.